అందరికీ నమస్కారం. గత దాదాపు నెల రోజుల నుంచి మరి నిన్న మొన్న ఒక 15 రోజుల క్రితం కూడా మన ఎమ్మెల్యే ఏవే బాగోతలు ఆడుతున్నాడో బాల్కొండ ప్రజలకు తెలియజేయాలని ఈరోజు ఇక్కడ ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా నిన్న ఈ విషయం బాల్కొండ ప్రజలు, ముఖ్యంగా బీంగల్ ప్రజలు వినాల. నేను ఏం బాగోతం వేసిండు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మిగిల్చిన పనులను కూడా కంప్లీట్ చేస్తలేదని కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఎమ్మెల్యే గారికి నేను గుర్తు చేయదలుచుకున్నా, అయ్యా మీరు ఎమ్మెల్యే గారు, మీరు గెలిచింది ఇక్కడ ఏమన్నా పనులు మిగిలి ఉంటే, ప్రజలకు ఏమైనా పనులు కావాలంటే ఈ బాల్కొండ నియోజకవర్గానికి మీరే ప్రతినిధి అనే విషయం మీరు మర్చిపోకండి. మీకు తెలిసినప్పటికీ కూడా మీ యొక్క బాధ్యతను మరిచి, ప్రజల అవసరాలను మరిచి, కేవలము ప్రభుత్వాన్ని బదనాం చేయడానికే నువ్వు ప్రయత్నిస్తున్నట్టు గత 2.5 సంవత్సరాల నుంచి మేము అబ్జర్వ్ చేస్తున్నాం. ముఖ్యంగా ప్రజలు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు, ప్రజలు కూడా గమనిస్తున్నారు. మీకు మరొక్కసారి తెలియజేస్తున్నా, మిమ్మల్ని ప్రజలు గెలిపించింది ప్రజలకు సేవ చేయడానికి, కానీ ప్రభుత్వం మీద బురద వేయడానికి, ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి అనే విషయాన్ని మీరు గమనించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. ఈ విషయాన్ని బాల్కొండ ప్రజలు కూడా గమనించాల్సిందిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఏం చేసిండు, భీమగల్ పట్టణంలో కఠోర నిరాహార దీక్షను ఒక వేషం వేసిండు. ఎందుకు వేస్తున్నా వేషం ప్రశాంత్ రెడ్డి అలగదలుచుకున్నా. 100 పడకల ఆసుపత్రి కంప్లీట్ చేయలేమట, మార్కెట్ పెండింగ్ ఉందని, బస్సు డిపో ప్రారంభించలేదని, సీసీ రోడ్లు పూర్తి కాలేవని, ఇవన్నిటి ఎంత భాగవతమేందో నేను ముఖ్యంగా ఈ బీగ ప్రజలు లెక్కలుకున్నా. సరిగ్గా ఈ శిలాఫలకం వేసి 18 జూన్ 2022 సంవత్సరంలో శిలాఫలకం వేసి, ఆ రోజు ఈ భీమగల్ పట్టణంలో ఈ ప్రాంగణంలోనే ఆ రోజు ఉన్నటువంటి ఆరోగ్య శాఖ మంత్రి గౌరవనీయులు హరీష్ రావు గారు మరి మీ అధ్యక్షత జరిగినటువంటి సభలో 8 నెలలలో పూర్తి చేసే బాధ్యత నాదా అని చెప్పి ఆ రోజు తెలియజేసిండ్రు. మరి 8 నెలల్లో ఎందుకు పూర్తి చేయాలో ప్రశాంత్ రెడ్డి జవాబు చెప్పాలి. ఈరోజు ఆ రికార్డు కూడా వినిపిస్తాం. ఎన్ని రోజులు కడతానే అంటుడు, 3 నెలలే కట్టాలంటాడు. 3 నెలలు ఎట్లయితే అంటే నాకు జల్దీ కావాలంటాడు. సరే నేను మాట ఇస్తున్నా, మా ప్రశాంత్ అన్న సహకారం ఆయన కూడా మనకు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాడు. ఒక 8-9 నెలల్లోగా దవాఖాన కట్టి మీకు ఇనాగ్రేషన్ చేసి మిమ్మల్ని ఇళ్ళకి పంపిస్తాం. ఇన్నర ప్రజలారా 8 నెలల 9 నెలల్లో సపాటు పట్టించుకొని మరి చెప్పిపోయాడు. అంటే జూన్ 18 నాడు 2022 సంవత్సరంలో మనం లెక్కలోకి తీసుకుంటే 8 నెలలు అంటే దాదాపు ఫిబ్రవరి 23 అయిపోవాలి హాస్పిటల్. ఫిబ్రవరి 23 నుంచి అక్టోబర్ నవంబర్ దాకా ఆయనే మంత్రి, ఆయనే మినిస్టర్. మరి ఫిబ్రవరి నుంచి నవంబర్ అంటే ఇంకెన్ని నెలలు అవుతుంది, దాదాపు మళ్ళొక 7 నెలలు. ఎందుకు కంప్లీట్ చేయలేవో భీమగల్ ప్రజల పక్షాన, ఈ బాల్కొండ నియోజకవర్గ ప్రజల పక్షాన నేను ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేస్తూ, నువ్వు జవాబు చెప్పు, చెప్పాలా ప్రజలకు. లేకుంటే నీ అంతిమోపం కూడా మేము తెలియజేస్తున్నాం. అదొకటే కాదు, ఇదొకటి భాగవతం పెట్టుకున్నాం మా మీద. దీని తర్వాత బస్సు డిపోలో ఒక భాగవతం పెట్టుకున్నాడు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు, మిషన్ భగత్ చైర్మన్ నుండి మంత్రి హోదా అనుభవించాడు. మళ్ళా దాంట్లో ఒక 5 సంవత్సరాలు ట్రాన్స్పోర్ట్ మంత్రిగాను ఆయన చేతుల్లో ఉండే, తర్వాత రోడ్డు భవన శాఖ మంత్రి అయిండు. 10 ఏళ్ళు సంస్థానం చేసి ఎలక్షన్ 3 నెలలు ఉన్నాయంగా ఒక 4 బస్సులు తెచ్చి భీమగల్ పోర్ట్ అని చెప్పి ఇక్కడ పార్కింగ్ పెట్టిండు. ఎట్లా బంద్ అవుతుంది? ఈరోజు బంద్ అయితే ఒక జీవో ఉంటుంది. ఆయన ప్రారంభించలేడు. ఆ రోజు ఇక్కడ భీమగల్ డిపో ప్రారంభిస్తున్నట్టు ఒక 4 బోర్డులు పెట్టి ప్రజలను మోసం చేసిన దుర్మార్గుడు ప్రశాంత్ రెడ్డి అనే విషయం ఈ భీమగల్ ప్రజలు గమనించాలా. నేను ఎలక్షన్ పోటీ చేసిన 2 సార్లు నా మీద గెలిచినావు. నేను ఏ రోజన్నా బస్సు డిపో స్టార్ట్ చేస్తున్నామో ఒక్కసారి భీమగల్ ప్రజలు గమనించాలా, స్టార్ట్ చేస్తామని చెప్పినామని మేము చెప్పలేం. ఆ పూటకం హామీ ఇవ్వలేం. నువ్వే 2018 ఎలక్షన్ల సందర్భంగా ఆ రోజు
కనిపించి మన నియోజకవర్గంలో బస్ సౌకర్యం మెరుగుపరిచేందుకు దీనిలో పరిస్థితులు పరిస్థితి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. చూసిందా బీంగల్ ప్రజలారా, ఈ మాట్లాడింది ఎప్పుడో కాదు, 2వ నవంబర్ 2018 తారీఖు నాడు ఈయన ఈ బీంగల్ పట్టణంలో ఎలక్షన్ల సందర్భంగా ప్రచారంలో సపట్లు కట్టిపించుకొని మరీ చెప్పిండు నాది బాధ్యత అని. 2018 ఎలక్షన్ గెలిచిండు, ఈయన మంత్రి అయిండు, ఈయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉండి ఈయన చేతుల్లో అధికారం ఉన్నప్పటికీ కూడా ఆ రోజు తెలిపించలేడు. మరి ఏ విధంగా ఈరోజు సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా ఈ ప్రభుత్వం మీద నేపం నెట్టే ప్రయత్నం చేస్తుందో ఒక్కసారి భీమగల్ ప్రజలు కూడా గమనించాలి. 10 ఏళ్ళ అధికారం ఉన్నాడు, ఏవి కంప్లీట్ చేయలేడు, అన్ని పెండింగ్ పెట్టిండు. ఈ రోజు భాగవతం ఎప్పుడు ఒక వేసం పుట్రకాయలు లెక్క ఏమన్నా అంటే రోడ్ల మీకు వస్తారు, నిరాహార దీక్ష చేస్తారు, దేని గురించి చేస్తున్నా ప్రజలకు చెప్పాలి. ఇది అయిపోయింది. ఇక మార్కెట్ అంటాడు. 2021లో భీమగల్లో మార్కెట్, వెజ్ మార్కెట్, నాన్ వెజ్ మార్కెట్ కు శంకుస్థాపన చేసిండు. 2021 వేసి 2023 దాకా ఆయన మంత్రి ఉన్నాడు. 2.5 సంవత్సరాల కాలంలో పూర్తి చేయలేడు. ఆ పనులను కూడా పెండింగ్ పెట్టిపోయినటువంటి విషయం ఈ భీమగల్ పట్టణ ప్రజలు గుర్తించాల్సిందే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా కూడా సిమెంట్ రోడ్లు అంటున్నాడు. సిమెంట్ రోడ్లు అన్ని కూడా శాంక్షన్ అయినాయి. మరి దీని కూడా భాగవతం చెప్తా. శాంక్షన్ అయినాయి, కాంట్రాక్టర్లు టెండర్లు తీసుకున్నారు. ఎందుకు పనిచేస్తారు ఎందుకంటే అన్న మాకు పాత కాంట్రాక్టర్ 7-8 ఏళ్ళ నుంచి పిలుచులేవన్నా, మేము చేయలేకపోతున్నాం, దయచేసి అంటే ఏం చేయగలుగుతాం? ఓడిపోయిన అడిగేటువంటి ప్రతినిధివే నువ్వు ముందుకేస్తున్నావు. ఏ రోజు బాల్కొండ ప్రజలందరూ కూడా గమనించాలా, ఏ రోజు ఈయన కలెక్టర్ ఆఫీస్ మీటింగ్ పోయినటువంటి సందర్భం లేదు 3 ఏళ్ళ. ఏ రోజు కూడా సెక్రటరీ వెళ్ళి ఒక మంత్రిని కలిసో లేకుంటే ఒక ఆఫీసర్ని కలిసో నాకు పని కావాలన్నటువంటి పని పెట్టుకోలేడు. కేవలం ప్రభుత్వం బురద వెళ్ళాలా, కాంగ్రెస్ పార్టీ బదనాం చేయాలా, కాంగ్రెస్ పార్టీ అంతు చూస్తా, మిమ్మల్ని బురద పెడతా, ఇవే తప్ప ఏ రోజు కూడా ఆయన ప్రజల పక్షాన్ని నిలబెడతలేడు. అంతా కూడా ఈయనకు ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీకి మరి మన ఎమ్మెల్యేకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే మంది మీద బురద వెళ్ళాలా, మంది బదనాం చేయాలా, వ్యవస్థని నాశనం చేయాలా. మనం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణ రాకముందు ఏదైనా కాంట్రాక్టర్కు ఏదైనా వర్క్ శాంక్షన్ అయిందంటే ఆ డబ్బులు బ్యాంకులో పెట్టేది. కానీ ఈ టిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో మన దురదృష్టం, వర్కులకు శాంక్షన్ ఇస్తారు కానీ డబ్బులు ఉంటాయి. ఇష్టం వచ్చినట్టు మనం చూసినాం ఎలక్షన్ల సందర్భంగా. ఇల్లు కట్టుకుంటాను వాళ్ళకు ఇళ్లకు ప్రొసీడింగ్స్ ఇచ్చిండ్రు, సంఘ భవనాలు కట్టుకున్నారు, సంఘ భవనాలకు ప్రొసీడింగ్స్ ఇచ్చిండ్రు. ఎక్కడ కూడా బడ్జెట్ శాంక్షన్ లేదు. డిస్ట్రిక్ట్ నేను అధికారులను ఉపయోగించి కలెక్టర్ మీద వ్యతిరేకం చేసి ప్రొసీడింగ్స్ ఇప్పించింది, కానీ ఎక్కడ కూడా డబ్బులు లేదు. ప్రజలందరినీ మోసం చేసిండ్రు. ఈ టిఆర్ఎస్ పార్టీకి ఉన్న అలవాటల్లా మోసం చేయడం తప్ప ప్రజల పక్షాలు ఏ రోజు నిలవలేదు. నేను గర్వంగా చెప్తున్నా, ప్రశాంత్ రెడ్డి నువ్వు నేను ఎక్కడన్నా బస్ డిపో తెరుస్తాను మాట ఇచ్చిందంటే 2 ఎలక్షన్ నా మీద గెలిచినావు, నేను దేనికంటే దానికి తయారు. కానీ నువ్వు 2 నవంబర్ 2018లో నువ్వు ఇచ్చినటువంటి ఏదైతే ఎలక్షన్ల సందర్భంగా ఇచ్చిన ఉపన్యాసం నుంచే తీసి ఈ రోజు ఈ భీమగల్ పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నాం. నువ్వు దీని మీద ఏమన్నా ఉంటే చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను చెప్తున్నా. ఎన్ని రోజులు మోసం చేస్తావు ఇట్లా ప్రజలకు? బస్సు డిపో 2014 చెప్పిన ఎలక్షన్ లా గెలిచినావు, బస్ డిపో మోసం చేసినావు. 2018 ఎలక్షన్ లో మోచేతుకు పెళ్ళం పెట్టినావు, బస్ డిపో అని ఒక పార్కింగ్ ఓపెన్ చేసినావు. మరి ఇలా బస్ డిపో తెలుస్తుంది ఎట్లా ఏమవుతుంది? కాగేసుకోపోతుంది వచ్చి బస్ డిపోని. ఏ విధంగా మాట్లాడుతున్నావు బుద్ధి లేకుండా? భీమగల్ పట్టణ ప్రజలందరూ కూడా గుర్తించాల్సిన విజ్ఞప్తి చేస్తున్నా. వ్యవస్థని నాశనం చేసిండ్రు, కాన్స్టిట్యూన్సీ అల్లకల్లోలం చేసిండ్రు. ఇక అభివృద్ధి చేసిన అని చెప్తాడు. ఏం అభివృద్ధి చేసిండ్రు? ఈ సిమెంట్ సెంటర్ లైటింగ్ ఇచ్చింది, రాష్ట్రంలో పాలసీ సెంటర్ లైటింగ్ వచ్చింది, భీమగల్ కూడా వచ్చింది. ఈ ఇదేమో అది ఉంటారు కదా, అదేమో నువ్వు చేసిన పాపాలు మామూలు పాపాలు కావు. నువ్వు భీమగల్ ప్రజలకు మోసం చేసినావు, బాల్కొండ నియోజక ప్రజలకు అన్యాయం చేసినావు. చెక్ డ్యామ్ కట్టి పక్కకున్నటువంటి రైతుల ఇల్లు ఉంచుకున్నావు. నువ్వు బెజ్జోర్ అయితేనేమి, భీమగల్ అయితేనేమి, తుంగేట్ అయితేనేమి, అక్రోడ్ అయితేనేమి, మోతేర్ అయితేనేమి, ధర్మూర్ అయితేనేమి, పచ్చలు అడుకుడాలు అయితేనేమి, షెట్పేల్ అయితేనేమి, తొలితి అయితేనేమి, ఇక్కడ చెక్ డ్యామ్ కట్టి నీ యొక్క ధనదాహంతో నాసిరకం పనులతో ఇంజనీర్ చెప్పిన మాట అనుకుంటా నువ్వే ఇంజనీర్ గాని ఇష్టం డిజైన్లు చేపించి చెక్ డ్యామ్ కట్టి ప్రభుత్వం యొక్క ధనాన్ని వృధా చేసి
నీ జేబులు నింపుకొని ప్రజలను మోసం చేసినావు. నువ్వు ఏదో కూడా అభివృద్ధి ప్రజల గురించి చేయలే, నీ డబ్బుల గురించి చేసినావు అనే విషయం బాల్కొండ ప్రజలందరూ కూడా గ్రహించింది. మొన్న నేను ఓడగొట్టేది ఉండే అదృష్టవంతులు దొంగ డబ్బు 100 కోట్ల రూపాయలు పెట్టి గెలిచినావు, కానీ నీ నైతిక విజయం కాదు. ఓడిపోయినా ఒప్పుకుంటున్నా, నువ్వు గెలిచినోడివి, ప్రజలకు సేవ చేయి. అనవసరంగా ఇంకొకరి కక్ష కట్టకు. నీ వేసే గుండె ఇదని ఆపినాం. ప్రజలను సీఎంఆర్ గురించి అడిగితే నీ ఇంటి ముందర పిచ్చాలు లెక్క క్యూ పెట్టుకుంటుంటే ఆ రోజు తీసేసినాం కాంగ్రెస్ పార్టీ వచ్చినాక. కళ్యాణ లక్ష్మి కావాలంటే ఇంటికి నిలబెట్టి పిచ్చుకుంటుంటే ఆ దినాలు పోయినాయి. నువ్వు అసహంతో ఉన్నావు, మాకు తెలుసు. ఈ అసహాయాన్ని ప్రజలకు సేవ చేయి, కానీ అనవసరంగా ప్రభుత్వం మీద బురదయాలుతే మేము భరించడానికి సిద్ధంగా లేం. నువ్వు అన్ని అసంపూర్తిగా మిగిలిచిపోయినావు. మొత్తం మీరు ఒకటే అయితే నేను చేస్తుంటే మీరు రాష్ట్రం అంతా ఇట్లనే టీఆర్ఎస్ పార్టీ ఆర్థిక వ్యవస్థ నాశనం చేసింది, ప్రభుత్వం లేక డబ్బులు లేక చేసింది. ఎన్ని బిల్లు కాంట్రాక్టర్లు అల్లాడిపోతున్నారు పైసల గురించి. నువ్వు ఈ 100 పడకల ఆసుపత్రి అసంపూర్తిగా మిగిలిచిపోయినావు. 8 నెలలు కంప్లీట్ చేస్తాను, సంవత్సరంన్నర శంకుస్థాపన చేసిన అధికారులు నువ్వు చేయలే. మా మహేష్ అన్న చొరవతోని దీనికి ఇప్పుడు డబ్బులు కూడా మంజూరైనాయి. ఈ కంప్లీట్ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది తెలియజేస్తున్నా. మార్కెట్ కమిటీ కూడా చేస్తామని చెప్తున్నాం. మరి ఈ భీమ్గల్ పట్టణంలో అన్ని రోడ్లు కూడా త్వరలో కంప్లీట్ అవుతాయి. భీమ్గల్ ప్రజల సమన్వయంతో ఉండాలా. నిధులు కూడా మంజూరైనాయి. వీళ్ళు ఏ విధంగా అయితే ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిండ్రో అది కొద్దిగా ఆర్థిక వ్యవస్థ నిర్మాణం మంచిగా అవడానికి నిర్మాణంగా టైం పడుతుంది. కనుక భీమ్గల్ పట్టణ ప్రజలందరూ ఓపికతో పట్టండి. ఇంకో 6 నెలల్లో మీ సీసీ రోడ్లు కంప్లీట్ అవుతాయి. డాంబర్ రోడ్లు కూడా అయ్యేట్టున్నాయి, కానీ యుద్ధం వల్ల డాంబర్ ధర పెరిగిపోయిందట. పాప కాంట్రాక్టర్లు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ పరిస్థితి కూడా మనం గమనించాలి. అందుకని భీమ్గల్ పట్టణ ప్రజలు ఈ వేసే భాగవతాలు అన్నీ కూడా గమనంలోకి తీసుకోవాల్సిందిగా భీమ్గల్ పట్టణకు తెలియజేస్తున్నా. మరి ఇది నిన్న మొన్న ఆడిన నాటకం. దీనికన్నా ముందు నీళ్ళ మీద నాటకం ఆడిండు. ఇదే ఆయన మంత్రి ఉన్నప్పుడు, మిషన్ భగీరథ చైర్మన్ ఉన్నప్పుడు నీళ్లు కావాలని మా కాకతీయ కాలువ పరివాహక ప్రాంత రైతులు రాస్తారోక వేస్తే అలా మీద కేసులు పెట్టించడం ఈయలేడు కూడా తిరుగుతున్నారు. ఈ రోజు కూడా పాపం మీరు పెట్టిన 30 మంది అందరూ కూడా నిజామాబాద్ కోర్టులో ఈ రోజు కూడా పేషీకి హాజరైండు. మహిళలను కూడా చూడకుండా నీ ఎంత కఠినమైన మనసు ప్రజలు కూడా అర్థం చేస్తారు. మహిళలను చూడకుండా పాపం మహిళలు రోడ్డు మీదకి వచ్చిండ్రు. వ్యవసాయదారు మహిళలు కష్టపడతారు, పొద్దున్న వాళ్ళ ప్రాంతంలో రోడ్డు మీదకి వచ్చిండ్రు. వాళ్ళకు ఏ కష్టం ఉందో గమనించకుండా కేసులు పెట్టించిన పాపం నీదని చెప్పి ప్రశాంత్ రెడ్డికి తెలియజేస్తున్నా. 144 సెక్షన్లు పెట్టి ప్రజలు నిర్బంధించి కేసులు పెట్టించి అల్లాడించిన పాపం నీది. ఈ రోజు ఏ ముఖం పెట్టి రైతుల పక్షాన పోరాడుతున్నావో చెప్పాలా. నీళ్లు ఉన్నాయి, నీళ్లు ఖచ్చితంగా ఇస్తుంది. కాకపోతే ఈ ఎన్నో ప్రభావం ఉంది కాబట్టి బాధ్యత ప్రభుత్వము సాగునీటి కన్నా ముందు తాగునీటి ఆలోచిస్తుంది. నిర్ణయం జరగాలంటే రాష్ట్రంలో నిర్ణయం జరగాల. నువ్వు మంత్రి గారికి వెళ్ళి విజ్ఞప్తి చేయాలా. నువ్వు చేయలేవు. నేను వెళ్ళి మంత్రి గారిని విజ్ఞప్తి చేసిన మా ప్రాంత ప్రజలు అల్లాడుతున్నారన్నా కొద్దిగా చేయండి అంటే మీటింగ్ పెట్టి చేస్తామని మాట ఇచ్చిండ్రు. డెఫినెట్ గా మా లక్ష్మీ కాలువ కాకతీయ కాలువ పరివాహక ప్రాంత రైతులకు డెఫినెట్ గా నీళ్ళు అందిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. భీమల ఆట అయిపోయింది. అంతకుముందు నీళ్ళ మీద ప్రభుత్వాన్ని బదనం చేసే ప్రయత్నం చేసినాం. మరి అంతకుముందు యూరియా యాప్ అని చెప్పి మండలం పోయి రాస్తారు. ఏమైంది? యూరియా లేదా? ప్రజలందరూ అద్భుతంగా యూరియా యాప్ ద్వారా యూరియాని సేకరించుకుంటున్నారు. ఇంతకుముందు నీకు ఒక అలవాటు ఉండే, నువ్వు చెప్తే ఓడికేంత యూరియా ఇప్పించి అమ్ముకున్నారు. పక్క జిల్లాలకు అమ్ముకున్నారు, పెద్ద రైతులు అమ్ముకున్నారు. చిన్నోడికి దొరకకపోతుండే. ఈ రోజు అట్లా కాదు, పెద్దలే చిన్న కాదు. ప్రభుత్వానికి చిన్న రైతైనా పెద్ద రైతైనా ఒకరే కాబట్టి యాప్ ద్వారా ఇబ్బందులకు సరిచేపాల్సింది పోయి రైతులను రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని ప్రయత్నం చేసినాం. అక్కడ కూడా ఫెయిల్ అయినాం. నీళ్ళలో ఫెయిల్ అవుతాం. భీమల్ ఈ రోజు వేసాం నీ వేసామని కూడా బయట పెట్టినాం. డిపో 4 నెలలు వేపిస్తాను, 5 ఏళ్ళ అధికారులు మంత్రి నుండి చేపేలు. 8 నెలల ఈ 100 పడకల ఆసుపత్రి పూర్తి చేయిస్తాను మీరు చెప్పారు. మరి ఆ రోజునటువంటి ఆరోగ్య శాఖ మంత్రి గారు చెప్పారు, చేయలేరు. బస్సు డిపో దొంగనాటకం అన్నాం.
వెజ్ నాన్ వెజ్ మార్కెట్ అని పెట్టినాం, ఆ పైసలు ₹1 కూడా ఇప్పేరు, అంత ఇబ్బంది పడుతున్నారు. మీ పార్టీ కాంట్రాక్టరే నేరుగా అడుగుతున్నాడు, అన్న బిల్లు ఇప్పి అంటున్నాడు. అరే బాబు నేనేం చేయాలా, మీ కూడా అన్ని 1 బిల్లు 2 బిల్లు ఇప్పిస్తా, మొత్తం 100 కోట్ల బిల్స్ అని పెండింగ్ పెట్టిపోయిండు. ఎట్లున్నదంటే చెక్ బుక్ ఉందని కానీ అందరికీ చెక్లు ఇస్తాం కదా, పైసలు లేకుండా అట్లుంది వ్యవహారం. అధికారం ఉందని కానీ డబ్బు లేకుండా, ఆర్థికంగా దానికి ఆమోదం లేకుండా ప్రొజెక్ట్స్ ఇచ్చి ప్రజలందరినీ మోసం చేసిండు. చిన్న పాపం చిన్న కుల సంఘాలు, పద్మశాలి కుల సంఘాలు, గూళ్ళ కుల సంఘాలు, అవసరాల కుల సంఘాలు, మున్నూరు కాపు చిన్న కులాలు సంఘాలు అన్ని భవనాలు కట్టించుకొని ఇలా ప్రొజెక్ట్ తో మోసపోయిండ్రు. వాళ్ళందరూ వచ్చి నా దగ్గర గగ్గోలు పెడుతుంది. నేనేం చేయగలిగిపోతా, నేను ఓడిపోయాను. నేను సాధ్యమైనంత ప్రయత్నం చేసి అందరినీ ప్రయత్నం చేస్తున్నా. నీకు ప్రజలకు సమస్యలు తెలియ భీమగల్ పట్టణంలో నడి భీమగల్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకుపోయి ఊరవతలు పెట్టినాం. ఏం సాధించినాం? ఇంత కక్ష ఎందుకు నీకు ప్రజలంటే? ఏం సాధించినాం? ఈ రోజు అల్లాడుతున్న ప్రజలందరూ 2 సంవత్సరాల నుంచి రైతులు ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎంఆర్ఓ ఆఫీస్ పోవాలంటే మొత్తుకుండా నీ కళ్ళకి కనిపిస్తలేదు. ఎప్పుడు ఎట్లా ప్రభుత్వాన్ని పరిణామం చేయాలి కానీ మా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలకు ఏ విధంగా ఆడుకుందామని ఆలోచనతో లేవు. తప్పని పరిస్థితిలో నేను మా మంత్రి గారి దగ్గరికి వెళ్ళి 9 లక్షలు శాంక్షన్ తెచ్చుకొని ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ రిపేర్ చేయించి అక్కడ తెప్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ఆమోదం రాలేదు, ఏదైనా పండుగ తెప్పించినాం, రిపేర్ చేయించి తప్పక భీమగల్ పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నాం. మీకు ఎంఆర్ ఆఫీస్ మీ పట్టణం రాబోతుంది. మీకు కోర్టు కూడా వచ్చింది. మా మహేష్ అన్న ఉన్నాడు, మహేష్ అన్న చొరవతోని లింబాద్రిగుట్ట కాడ కూడా 4 కోట్ల బట్టి ఒక వసతి కూడా నిర్మిస్తుంది. ఈ ప్రభుత్వ విషయం భీమగల్ పట్టణ ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తూ చివరకు ప్రశాంత్ రెడ్డికి హితబోధ చేస్తున్నా. నువ్వు గెలిచిన విషయం మర్చిపోకు, నువ్వు ఆసానంతో ఉన్నావు. ఎందుకంటే నీ గుండాయిదా నడుస్తలేదు, నీ రౌడీదా నడుస్తలేదు. ప్రజల మీద సీఎంఆర్ఎఫ్ చెట్లకు వచ్చిన వాళ్ళని, సీఎం కళ్యాణ వచ్చిన వాళ్ళని వాళ్ళ మీద నీ యొక్క ఒక విధమైనటువంటి బాధ తీసుకుంటుంటే నిలబెడుతుంటే భిక్షాలు చూస్తుంటే అన్ని పోయినా అసాంతో ఉన్నావు. ప్రజలకు ఏదేమైనా ఓడినా గెలిచినా ప్రజలతో ఉన్నా ప్రజలందరినీ నీ యొక్క చేతుల కబంధ హస్తాలకు వెళ్ళి నాతో అయిన కాడికి అందరూ కూడా ప్రజలను బయట పెట్టినాం. డెఫినెట్ గా ప్రజల పక్షాన్ని ఉంటాం. కానీ నువ్వు గెలిచిన విషయం మర్చిపోకుండా ప్రజల పక్షాన పోరాడు, ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తే మంచిగా ఉన్నాయని చెప్పి మరి వారికి తెలియజేస్తూ ఇకనైనా వారి పద్ధతిని మార్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గుండాయుధం నడవది ఇక్కడ, గంజాయుధం నడవది ఇక్కడ, గుండాయుధం నడది. ఇప్పటికైనా అసహనంతో కాకుండా ప్రజలకు సేవతోని ఒక పగ తీసుకున్నాడు. ఎప్పుడు ఒక మందిని కక్షగట్టుడు, ప్రజలు ఇట్లా కక్షగట్టు. పాల్గొండ నియోజకవర్గ ప్రజలను, ముఖ్యంగా భీమగల్ పట్టణ ప్రజలను ఏ విధంగా మోసం చేయాలని చూస్తున్నాడో, ఎందుకు మోసం చేస్తుండో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. 4 సమస్యల మీద వారు నిరాదీక్ష చేస్తున్నట్టు ప్రకటించారు. తప్పులేదు, మీరు చేయండి, కానీ ఈ దొంగ నాటకాలు మానండి అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. 18 జూన్ అనుకుంటా, సరే జూన్ 2002 సంవత్సరంలో ఈ 2022 సంవత్సరంలో ఈ 100 పడకల ఆసుపత్రిని ప్రారంభిస్తాం అని చెప్పి పెద్ద మాట్లాడినట్టు ప్రశాంత్ రెడ్డి సంవత్సరాలు కూడా పూర్తి చేయకుండా ఎలక్షన్ల తర్వాత ఓడిపోయిన తర్వాత ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం మీద బదనాం ఎత్తే ప్రయత్నం చేస్తున్నాడు. మీరు వినండి, భీమగల్ పట్టణ ప్రజలు వినండి ఏ విధంగా. ఇన్నరా భీమగల్ ప్రజలారా 8 నెలల కంప్లీట్ చేస్తా అన్నాడు. అంటే ఫిబ్రవరి 2023 సంవత్సరం వరకు 2023 సంవత్సరం పూర్తి కావాల్సింది. ఆయన డిసెంబర్ వరకు అధికారం నుండి అప్పుడు కూడా పూర్తి కాలే. ఇంకా ఏ బుద్ధి లేనితనంతో, ఏ తెలివి తక్కువతనంతో నిరాదీక్ష చేస్తున్నామో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మేము చొరవ తీసుకున్నాం. మా పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న చొరవతోని త్వరలోనే దీనికి ప్రారంభించుకోబోతున్నాం. దీనికి కావాల్సిన నిధులు కూడా పిసిసి అధ్యక్షులు వారు మంజూరు చేయించారు. ఒక విషయం. రెండో విషయం, బస్ డిపో అన్నాడు. 2 సార్లు బస్ డిపోని ఎలక్షన్ గెలిచిండు.
2 సార్లు బస్ డిపోకి ఎలక్షన్ గెలిచిండు. 7 నవంబర్ 2018లో కూడా బస్ డిపో తెరిపించే బాధ్యత వాయిస్ వస్తుంది. మీరు మాట్లాడండి. చూసిండ్రా? సారీ, 17 నవంబర్ 2018 సంవత్సరంలో ఎన్నికల ప్రచారం భాగంగా ఈ భీమ్గల్ పట్టణంలో వారి 4వ టార్గెట్గా ఇమ్మీడియట్గా బస్సు డిపో తెరిపిస్తాను ఆ రోజు భీమ్గల్ పట్టణ ప్రాంత ప్రజలకు వాగ్దానం చేసి ఎలక్షన్లలో గెలిచి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయినప్పటికీ కూడా అక్కడ బస్సు డిపో తెరిపించలేకపోయిందంటే ఆయన అసమర్థతతో అర్థం చేసుకోవాలి. ఆయన మోసపూరితమైన విధానం ఈ భీమ్గల్ పట్టణ ప్రజలు అర్థం చేసుకోవాలి. 10 ఏళ్ళు అధికారం ఉన్నాడు, 5 ఏళ్ళు మినిస్టర్ ఉన్నాడు. 2018 ఎలక్షన్ సందర్భంగా వాగ్దానం చేసిండు, అమలు పరచలే, ప్రజలను మోసం చేసిండు. ఇలా బుద్ధి లేకుండా, సిగ్గు లేకుండా, తెలివి లేకుండా నిదా చేసి ప్రజలను మళ్ళా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ టీఆర్ఎస్ పార్టీ ఆ నాయకులంతా కూడా మోసపూరితమైన విధానాలు, మోసపూరితమైన హామీలే తప్ప ప్రజల మీద చిత్తశుద్ధి లేదు. ఇప్పటికీ గెలిచి 2.5 సంవత్సరాలు అయింది. ఏ రోజు కూడా ఆయన డిఆర్సీ మీటింగ్ వెళ్ళలే. ఏ రోజు కూడా ఒక సెక్రటరియట్ వెళ్ళి మా బాల్కొండ సమస్యల్ని ఆయన అడుగుతలేడు. ఆయన అనునిత్యం ఈ ప్రభుత్వానికి ఎట్లా బదనాం చేయాల్సిన ఆలోచన తప్ప ప్రజలకు సేవైన ఆలోచన లేదు. ప్రశాంత్ రెడ్డి గారు మీకు తెలియజేస్తున్నా, మీకు హితబోధ చేస్తున్నా, మీరు పెద్ద మనసుతోని మంచి మనసుతో ఆలోచించారు. మీకు ప్రజలు గెలిపించింది ప్రజలకు సేవ చేయడానికి కానీ ప్రభుత్వం మీద కక్ష తీసుకున్నాను కానీ విషయం మీరు గమనించి ఇప్పటికైనా ప్రజలను మభ్యపెట్టకుండా, ప్రజలను మోసం చేయకుండా ప్రజలకు సేవ చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నా. ధన్యవాదాలు. ఏదైతే కడుపు నిండా తిని కఠిన నిరాహార దీక్ష చేసిండో దాని విషయమై మాట్లాడడం జరుగుతుంది. అయ్యా ప్రశాంత్ రెడ్డి గారు, ఫస్ట్ మీరు ఈ బిల్డప్లు ఇచ్చేది మానుకోండి. జబర్దస్త్లో ఒక శ్రీనివాస్ అని ఉంటాడు, మన సీను అని ఉంటాడు, జబర్దస్త్ సీను. ఆయన గిట్లనే బిల్డప్ బాబాయ్ ఫోన్ పట్టుకొని ఇప్పుడు వస్తున్నా తీసుకొస్తున్నా, కలెక్టర్కి ఫోన్ చేయాలా, మినిస్టర్కి ఫోన్ చేయాలా, ఇంకెవరికి ఫోన్ చేయాలని బిల్డప్లు ఇస్తూ ఉంటాడు. నిన్ను 100% మిమ్మల్ని బిల్డప్ బాబాయ్గానే ఇక నుంచి విలువాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము. అయితే మీరు ఏదైతే ప్రారంభోత్సవం చేసి 8 నెలల్లో 3 నెలల్లో మీరు ఏదైతే కడతారన్నారో అది మీరు కట్టలేరు.